హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ప్రీవియస్గా ఈ కొబ్బరి మొక్క అంటే మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ కోకోనట్ వెరైటీ గురించి నేను నా వీడియోలో ఒక షార్ట్ అయితే పెట్టాను. సో ఆ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే చాలామంది ఈ కొబ్బరి మొక్కలు ఎక్కడ కొన్నారు, దీని ప్రైస్ ఎంత, దీని గురించి అడుగుతున్నారు అనమాట. సో ఏంటంటే ఇది వెరైటీ గురించి నేను కొంచెం క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. సో దట్ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకుంటారు. ఓకే, సో ఇదైతే మాది నర్సరీ లాంటిది ఏం కాదండి. ఇది జస్ట్ మా ఇంటి దగ్గర పెట్టుకున్న మొక్క. కొంతమంది నర్సరీ వాళ్ళు నా వీడియో కాపీ కొట్టుకుని వాళ్ళు ఛానల్స్లో పెట్టుకుంటున్నారు. ఓకే, కానీ ఏంటంటే ఇది మాదైతే నర్సరీ కాదు, జస్ట్ మేము ఎక్కడో బయట ఈ మొక్క కొనుక్కొని తెచ్చుకుని పెట్టుకుని పెంచుకుంటున్నాం అనమాట. సో ఈ వెరైటీ వచ్చేపాటికి డ్వార్ఫ్ అంటే పొట్టి వెరైటీ. మేము 1 సంవత్సరం ఏజ్ ఉన్న మొక్క తీసుకొచ్చి పెట్టామన్నమాట. సో పెట్టిన 2 ఇయర్స్కి పొత్తులు అయితే స్టార్ట్ అయినాయి. ఓకే, మీరు ఇప్పుడు చూశారు కదా, ఇది ఇలా కొబ్బరి పొత్తు. ఇది 3వ పొత్తు అనమాట. అంతకుముందు వచ్చినాయి కానీ పొత్తులు అవి మేము పీకేసాం ఏజ్ తక్కువని. చూశారు కదా, ఇది ఇంకో పొత్తు, రెండోది. మళ్ళీ ఇక్కడ ఇంకోటి 3వ పొత్తు. ఇవి చూసినట్లయితే మీరు 1, 2 జస్ట్ 2 3 అడుగులు ఉంటుంది మొక్క. కానీ కొబ్బరి పొత్తు అయితే స్టార్ట్ అయినాయి. ఇవి చూశారు కదా, ఇవి అయితే ఫీమేల్ ఫ్లవర్స్ అనమాట. ఇదంతా మేల్ ఫ్లవర్. ఓకే, ఏమైందంటే ఈ ఫీమేల్ పాలినేషన్ అయిపోయిన తర్వాత ఇదంతా రాలిపోద్ది అనమాట. ఈ మేల్ ఫ్లవర్ అంతా రాలిపోద్ది. సో ఈ మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ వెరైటీ మీరు ఎక్కడ కొనుక్కోవచ్చు అంటే ఏదైనా మంచి నర్సరీలో కొనుక్కోండి, ఎక్కడైనా పర్లేదు. ఎందుకంటే మంచి నర్సరీలో ఖచ్చితంగా దొరుకుతాయి. మలేషియన్ గ్రీన్ డ్వార్ఫ్ అనేది చాలా ఫేమస్ వెరైటీ. ఎక్కడైనా కొనుక్కోవచ్చు, మీకు తెలిసిన మంచి నర్సరీలు ఉంటే కొనుక్కోండి. మేము మా ఇంటి పక్కన ఉన్న నర్సరీ అంటే అది ఇప్పుడు క్లోజ్ చేశారు. వాళ్ళ దగ్గర ఉంటే మేము అప్పుడు ఎప్పుడో ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ కొనుక్కుని పెట్టుకున్నాం అనమాట. సో దీని రేట్ వచ్చే మాటికి ఎంత పడిద్ది అంటే మాకు 600 రూపీస్ పడింది. ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ బ్యాక్, 3 ఇయర్స్ 3.5 ఇయర్స్ బ్యాక్ మేము కొన్నప్పుడైతే మాకు ఈ మొక్క 600 రూపీస్ పడింది. కానీ ఇప్పుడు అదే రేటుకి అమ్మాలని లేదు. ఎందుకంటే కొంతమంది 300కి అమ్మొచ్చు, 400కి అమ్మొచ్చు. వాళ్ళకి నర్సరీ రేట్ అమ్ముడుపోయే దాన్ని బట్టి అమ్ముకోవచ్చు. ఓకే, మాకు పడిన రేట్ అయితే 600. మా పక్కన నర్సరీ ఉండేది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మేము తెచ్చుకున్నాం. ఓకే, కానీ ఇలా కొబ్బరి మొక్కలు ఇవన్నీ ఎక్కడ ఫేమస్ అంటే కడియం నర్సరీస్లో బాగా ఫేమస్ అవుతాయి. అక్కడ చాలా ఫ్రూట్స్, నట్స్, ఇవన్నీ మొక్కలన్నీ సంబంధించినవన్నీ అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. మేము వేరే మొక్కలు తెచ్చాం, ఈ కడియం నుంచి తెచ్చాం అనమాట. ఓకే, మీకు నచ్చిన నర్సరీ ఏదన్నా మంచి నర్సరీ ఉంటే అక్కడ కొనుక్కోండి. మేము పెట్టిన ప్రైస్ 600. ఇది నా అనుభవం ప్రకారం దీనికి గడ్డి చుట్టూ మొదల్లో గడ్డి ఏమి ఉండకూడదు. ఫస్ట్ థింగ్, డైలీ వాటర్ ఉండాలి. సో వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉన్న చోట పెట్టుకోండి. ఓకే, 3 ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అనమాట. ఈ డ్వార్ఫ్ వెరైటీస్కి ఏంటంటే చాలా ఎక్కువ మొత్తంలో ఫెర్టిలైజర్ కావాలి. ఎన్పికే కావాలి, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి, కాల్షియం నైట్రేట్ కావాలి, అలా బోరాన్ కావాలి, జింక్ కావాలి, అన్నీ మ్యాక్రో న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్ కావాలి. అలాగని చెప్పి ఆర్గానిక్ మెన్యూర్ సంవత్సరానికి ఒక 2-3 సార్లు వేసుకోవచ్చు. ఒక 20 కేజీ 20 కేజీల కాడికి సంవత్సరం మొత్తం మీద ఒక 50 కేజీల కాడికి వేసుకోండి. ఆర్గానిక్ మెన్యూర్ అంటే బాగా మగ్గిన పశువుల ఎరువు, లేకపోతే వర్మీ కంపోస్ట్ వేసుకోండి. ఓకే, దాంతోపాటు ఖచ్చితంగా ప్రతి 3 మంత్స్కి ఒకసారి ఎన్పికే వేయాలి, లేకపోతే మైక్రో న్యూట్రియంట్స్ వేయాలి. ఓకే, మొక్క ఏజ్ బట్టి వేసుకోవాలన్నమాట. మీరు ఫెర్టిలైజర్ వేయకుండా ఇది రావాలంటే రాదు. ఈ మొక్క ఈ డ్వార్ఫ్ వెరైటీస్, హైబ్రిడ్ వెరైటీ కూడా కాదు, డ్వార్ఫ్ వెరైటీస్ ఏంటంటే జస్ట్ ఓన్లీ బొండం రకాలు అనమాట. జస్ట్ వాటర్ పర్పస్కి మాత్రమే వాడతారు. ఈ కోకోనట్స్కి పనికిరావు, జస్ట్ వాటర్ పర్పస్కి. నేను చూసిన దాని ప్రకారం దీంట్లో ఒక 400 ml నుంచి 650 ml 700 ml దాకా కూడా వాటర్ వస్తాయి. ఎందుకంటే ఇది ఓన్లీ ప్యూర్ బొండం కాబట్టి. దీనిలో కొబ్బరి రాదు. సో పెంచుకోవాలనుకునే వాళ్ళు పెంచుకోవచ్చు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే దీనిలో పెస్ట్ మేనేజ్ చేసుకోవాలి. ఇంకోటి, దీనిలో కొమ్ము ముక్కు పురుగు, ఎర్ర ముక్కు పురుగు అని పురుగులు ఉంటాయి. సో ఆ పురుగులను కూడా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. వాటికి ఏం చేయాలంటే
మీరు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసినట్టయితే బయో ఫంగిసైడ్స్, బయో పెస్టిసైడ్స్ వాడుకోవచ్చు. అదే మీరు కెమికల్ ఫార్మింగ్ చేయాలి అనుకున్నప్పుడు మోనోక్రోటోఫాస్ బ్యాన్ చేస్తే మళ్ళీ ఏమైనా ట్రాప్లు పెట్టుకోవడం. ఆర్గానిక్ అయితే ట్రాప్లు, ఫెరమోన్ ట్రాప్స్ ఉంటాయి. ఆ ట్రాప్స్ పెడితే ఆ ట్రాప్స్ వచ్చి పడిపోతాయి అనమాట ఆ బగ్స్. ఓకే, ఈ కొమ్ము ముక్కు పురుగు, ఎర్ర ముక్కు పురుగు మెయిన్గా చాలా నష్టం కలగజేస్తాయి అనమాట. ఈ మొవ్వ తినేస్తాయి. మళ్ళీ బాగా వాటర్ కూడా ఉండకూడదు, నిల్వ ఉండకూడదు అనమాట. ఎప్పటికప్పుడు వాటర్ ఇంకిపోతూ ఉండాలి. వాటర్ ఇంకిపోతే అప్పుడు మీకు బడ్ రాటు, రూట్ రాటు ఇలాంటి డిసీజెస్ రాకుండా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా సస్యరక్షణ చేసుకోవాలి అనమాట. కానీ ఇవన్నీ చేసినా కూడా ఈ మధ్య తెల్లదోమ అనేది వచ్చిందనమాట. తెల్లదోమ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ తెల్లగా కనబడుతుంది కదా, దీన్ని వైట్ ఫ్లై అంటారు అనమాట. రోగస్ వైట్ ఫ్లై అంటారు. అది తెల్లగా ఉంటుంది. ఇవి తినేస్తాయి అనమాట. ఆకుల మీద కూర్చుని తినడం వల్ల ఇలా నల్లగా వాటి వేస్ట్ వదులుతాయి. దానివల్ల ఫోటోసింథసిస్ సరిగ్గా జరగదు. దానివల్ల ఈల్డింగ్ తగ్గొచ్చు. కానీ మనం వేప కషాయం కొట్టుకోవచ్చు, ఇంకేమన్నా మందులుంటే అవి కొట్టుకోవచ్చు. మేమైతే ఒక మొక్క కాబట్టి నేను పెద్ద పట్టించుకోలేదు. ఓకే, సో ఇవి అన్నమాట చేసుకోవాల్సినవి. మీరు కావాలనుకుంటే ఏదైనా మంచి నర్సరీ మీ దగ్గరలో ఉన్న నర్సరీలో మలేషియన్ కోకోనట్ గ్రీన్ డ్వార్ఫ్ వెరైటీ కావాలంటే వాళ్ళు ఇస్తారు. మాకు పడిన రేట్ అయితే 600. మీకు ఇంకా తక్కువ కూడా రావచ్చు, ఎక్కువ కూడా రావచ్చు. ఓకే, థ్యాంక్స్, బై.